వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. గృహ నిర్మాణం చేస్తారు. పాత శత్రువులే నూతన కోణంలో తారసపడతారు. వారిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్త్రీలతో వైరం వద్దు. సాధ్యమైనంత వరకు చర్చలు వాయిదా వేయడం, తప్పుకోవడం మంచిదని చెప్పవచ్చు. వివాదాస్పదమైన విషయాలన్నీ మధ్యవర్తుల సహాయ సహకారాలతో, రాజకీయ పరపతితో పరిష్కారమవుతాయి. మహోన్నత ఆశయాలను ఉన్నత స్థాయి వ్యక్తులే కాక సామాన్య జనం వల్ల కూడా సాధించవచ్చునని నిరూపిస్తారు. సంతాన క్రమశిక్షణ విషయంలో సంవత్సర ద్వితీయార్థంలో ఇబ్బందికరమైన సంఘటనలు జరుగుతాయి. తెలివితేటలతో వాటిని సరిదిద్దుకోగలుగుతారు. ఎముకలకు సంబంధించిన అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. జల, వాయు, ఆహార కాలుష్యం వల్ల స్వల్ప ఇబ్బందులు కలవరపడతాయి. మీ కుటుంబ సభ్యులు, ఆత్మీయులు మీ పరపతిని స్వప్రయోజనాల కోసం వాడుకోవడం జరుగుతుంది. మీ నిజాయితీ, శ్రమ, మంచితనం, వృత్తి పట్ల అంకితభావం, నోటి దురుసుతనం వలన ముసిబారే అవకాశం ఉంది. మీ సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. బంధువర్గంలో భేదాభిప్రాయం తొలగిపోవడం వలన ముఖ్యమైన బాధ్యతలని తేలిగ్గా నెరవేర్చే వీలు కుదురుతుంది. రాజకీయ లబ్ధిని పొందుతారు. వ్యవసాయం, జల సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. మీకు అండదండలుగా ఉండే అధికారులు స్థానచలనం కలుగుతుంది. తదుపరి వచ్చే అధికారుల వలన అంతకంటే ఎక్కువ మేలే జరుగుతుంది. ఎప్పటికీ మీ ఉన్నత స్థితికి కారణం వారసత్వం, ఆస్తులు, భూములు లభించడమే కారణమని, ఆస్తి రావాల్సిన దానికన్నా అధికంగా రావడం వల్లనే బాగుపడ్డారనే వదంతులు వ్యాపిస్తాయి. వృత్తిలో మీకు లభించవలసిన ప్రమోషన్ల కోసం అంతర్గత పోరాటం తప్పనిసరి అవుతుంది. మీకు న్యాయం జరుగుతుంది. ప్రింటింగ్, సమాచార సాధనాలు ఖర్చు, స్టేషనరీ ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యాపార విస్తరణలో భార్య వైపు సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయి. చాలా విషయాలలో నిక్కచక్కగా వ్యవహరిస్తారు. కూతురి విషయంలో విశేషమైన అభిమానం, మినహాయింపులు ఉంటాయి. కష్టాలు భయపెడతాయి కానీ పడదోయవు. సహచర వర్గం ఉన్నత స్థానాలలో ఉంటారు. సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళకు స్వతంత్రం ఉండదు. మీ ప్రతి విజయానికి మరొకరిని కారణంగా చూపిస్తారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. సలహాలు చెప్పే మేధావులుగా రాణిస్తారు. ముఖ్య స్థానాలలోని వారికి సర్వస్వం మీరే అవుతారు. నిందలు ప్రచారంలోకి వస్తాయి. సొంత రహస్యాలను, సొంత మనుషులను బయట పెట్టినంత వరకు ఇబ్బందులు రావు. విదేశీ వ్యవహారాలు, షేర్ల బిజినెస్ల విషయంలో అధిక శ్రమ ఎంతో అవసరం. ఉన్నతాధికారుల వద్ద నుంచి మంచి అభిప్రాయం, అభిమానం సంపాదించుకుంటారు. నిమ్మలను కూలదోయాలనే కుట్రలు పన్నే వర్గం విజయం సాధిస్తారేమోనన్న దిగులు ఉంటుంది. బాల్యమిత్రులు, బంధువర్గంలోని వాళ్ళతో ఏర్పడిన విభేదాలు వృత్తి ఉద్యోగాలపై ప్రభావం చూపిస్తాయి. స్త్రీ దేవతామూర్తుల ఆరాధన వల్ల విశేషమైన మేలు జరుగుతుంది. ఆర్థికంగా సంవత్సర ప్రథమార్థం అంత ప్రోత్సాహకరంగా ఉండదు. విద్యా సంబంధిత విషయాలకు ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలోనూ వృత్తిలోనూ ప్రమాదకరమైన వ్యవహారాలను విజయవంతంగా ఎదుర్కొంటారు. విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు లాభిస్తాయి. పెద్దవాళ్లతో, సమాజంలో పరపతి కలిగిన వారితో విభేదాలు ఏర్పడతాయి. నిర్మోహమాటమైన మీ మాటలు, చేతలు మిమ్మల్ని రక్షిస్తాయి. మీడియా వల్ల మీ మానసిక వేదనకు గురి అవుతారు. నైతిక ధర్మం కలిగి సర్వదా మీ యందు ప్రేమానురాగాలు కలిగిన వ్యక్తులు మీ దృష్టిలో పడతారు. వాళ్ళకి ఎన్నాళ్ళు సహాయపడలేకపోయినందుకు విచారించి తగిన న్యాయం చేస్తారు. ఇందువల్ల మీ వర్గం బలోపేతమవుతుంది. ప్రతిష్టాత్మకమైన సదస్సులు, విందులు నిర్వహించి మీ కార్యదక్షతను నిరూపించుకుంటారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల వేధింపులకు గురయ్యే అవకాశం ఎంతో ఉంది. భాగస్వామ్యులతో విభేదాలు వస్తాయి. భూముల వల్ల అధికంగా లాభం పొందుతారు. ఉద్యోగంలో బదిలీ వేటు ఆఖరి క్షణంలో తప్పుతుంది. బెట్టింగులు, కోడిపందాలు, పేకాటలకు దూరంగా ఉండండి. 10 మందికి బాగోగులు చెప్పే స్థానంలో ఉన్న మీరు మీకంటే చిన్నవాళ్లతో నీతులు చెప్పించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. అమ్మాయికి నచ్చితే జాతకం కుదరకపోవడం, జాతకం కుదిరితే అమ్మాయి నచ్చకపోవడం, ఇవన్నీ బాగుంటే అమ్మాయి తరపు వారు సంబంధం వద్దనడం, దగ్గర దాకా వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడం మానసిక వేదనకు కారణమవుతాయి. ఎట్టకేలకు ఒక మంచి సంబంధం కుదురుతుంది. విద్యా సంబంధ విషయంలో పోటీ పరీక్షల
సంబంధ విషయంలో ఎంతో శ్రమ వహించి మంచి ఫలితాలు లాభిస్తారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు, బ్యాంక్ పరీక్షలు, టీచర్ పరీక్షలు మొదలైన వాటికి ఎంపికవుతారని చెప్పవచ్చు. మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా? ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వివాహం, దాంపత్యం, కుటుంబంలో సమస్యలు, వ్యాపారం, వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం. ఇప్పటి వరకు మీరు ఎంతో మందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం. మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏమాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం. మీ పుట్టిన తేదీ, సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, అనుకూల కాని గ్రహాలేంటి, ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది, అందులో అంతర్దశ ఏంటి, అది మీకు ఎంతవరకు అనుకూలం, మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా, శని దోషం కానీ, లగ్న దోషం కానీ, కుజదోషం కానీ ఉందా, అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలకు మాత్రమే. ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు. ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు, స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియజేస్తాం. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో 500 అంటే 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంకులో వేస్తే ఆ స్లిప్ను ఫోటో తీసి కానీ, లేదా ఆన్లైన్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసి కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి. కేవలం 5 నుంచి 10 రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్, టైం, డేట్ తెలియచేస్తాం. ఆ టైంకి మేము ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం. అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలు మాత్రమే. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నెంబర్ 9160803649కి ఫోన్ చేసి తెలుసుకోండి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి. తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం.